గురుగారు, ప్రతి వ్యక్తి నిత్యము 2 రకాల భోజనాలు చేయాలంటారు. ఆ 2 రకాల భోజనాలు ఏంటి? బాగుందమ్మా. విఘనసము, అమృతము, ఈ 2 రకాల భోజనాలు ప్రతివాడు చేయాలి. శాస్త్రం, మన ధర్మశాస్త్రం చెప్తోంది. విఘనసము అని అంటే అతిథులకు పెట్టగా మిగిలినటువంటి భోజనం. అమృతము అంటే దేవతలకు నైవేద్యం పెట్టగా మిగిలినటువంటి భోజనం. అంటే నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకునేటువంటి భోజనం. ఈ 2 రకాల భోజనాలు మాత్రమే ప్రతి వాళ్ళు చేయాలి. అంటే 2 కలిసే ఉంటాయి. అదొక భోజనం, ఇదొక భోజనం అని కాదు. దేవతలకి నివేదన చేస్తాం, ఆ భోజనాన్ని అతిథులకు పెడతాం. అతిథులు శుభ్రంగా తిన్న తర్వాత ఆ మిగిలింది తీసుకోవాలి. ఈ రకంగా భోజనం చేయమని చెప్పారు పెద్దవాళ్ళు. అట్లా చేసినందువల్ల అతిథి దేవో భవ అనేటువంటి ఆ సూక్తికి ఒక చక్కటి సార్థకత ఏర్పడుతుంది. విఘనసము, నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఈ రకంగా బతకటానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేయాలి. నిజానికి వస్తే అసలు యజ్ఞం చేయగా మిగిలినటువంటి యజ్ఞశేషాన్ని ప్రతి వాళ్ళు కూడా తినాలి అన్నారు. యజ్ఞశేషం చేయాలి అని అంటే ఇప్పుడు మన వల్ల కాదు కాబట్టి అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, ఇళ్ళు సరిగ్గా సరిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు కాబట్టి యజ్ఞం చేయటం ఈ కలియుగంలో చాలా కష్టం. కాబట్టి యజ్ఞము అని అంటే నైవేద్యంతో సమానమైంది యజ్ఞం. మనం ఏ వండుకున్నా సరే, చిన్న పచ్చడి లాంటివి చేసుకున్నాం, చిన్న కూర లాంటివి చేసుకున్నాం, మంత్రాలు వస్తే సరే అమృతమసి అమృత పిధానమసి, అది నాకు మంత్రాలు రావు. మంత్రాలు రాకపోతే దేవుడా ఇదిగో దీన్ని స్వీకరించు, నువ్వు స్వీకరించిన తర్వాత మేము స్వీకరిస్తాం, తెలుగులోనే మాట్లాడు, లేకపోతే నీకు వచ్చినట్టు ఆంగ్ల భాషలో మాట్లాడిన తర్వాత దాన్ని స్వీకరించు. ఆయన చూపు దాని మీద పడుతుంది. అది యజ్ఞ శేషంతో సమానం. అందువల్ల ఈ 2 రకాల భోజనాలు కలిసే ఉంటాయి. వాటిని స్వీకరించాలని మన సంప్రదాయం చెబుతాం.